ఇక రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. మద్యం దుకాణాలు, బార్లలో నిజమైన, నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. నకిలీ మద్యం నివారణకు పలు నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది ఎక్సైజ్ శాఖ. ఇకపై ప్రతి మద్యం బాటిల్ని క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేశాకే దుకాణం, బార్ యజమానులు అమ్మాలన్న నిబంధన పెట్టింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ని తప్పనిసరిగా స్కాన్ చేయాలన్న నిబంధనను విధించింది. ప్రతి దుకాణం, బార్ల వద్ద ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలని కూడా ఆదేశాలిచ్చింది. మద్యం బాటిల్పై సీల్, క్యాప్, హాలోగ్రామ్ ప్రామాణికతను తనిఖీ చేయాలన్న నిబంధనను విధిస్తోంది ప్రభుత్వం. ప్రతి దుకాణం, బార్లో డైలీ లిక్కర్ జెన్యూనెస్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు చేయాలని కూడా ఆదేశించింది. రిజిస్టర్లో అమ్మిన మద్యం బ్రాండ్లు, బ్యాచ్ నంబర్ రిజిస్టర్లో నమోదు చేయాలన్న కూడా ఆదేశాలున్నాయి. క్యూఆర్ తనిఖీ చేసిన సమయంలో స్టాంప్, స్టేటస్ ఫలితాలను రిజిస్టర్లో నమోదు చేయాలంటున్నారు. ఇక ఎక్సైజ్ సిబ్బంది ప్రతిరోజు మద్యం దుకాణం, బార్లలో ర్యాండమ్ విధానంలో తనిఖీలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తోంది ప్రభుత్వం. తనిఖీల వివరాలను దుకాణంలోని రిజిస్టర్లో నమోదు చేసి ఎక్సైజ్ అధికారి రోజు అక్కడ సంతకం చేయాలంటూ సూచనలు చేస్తున్నారు. డిపో నుండి మద్యం స్టాక్ అందిన తర్వాత ప్రతి షాప్, బార్లో ప్రతి సరుకులోని కనీసం 5% బాటిల్స్ని స్కాన్ చేయాలని నిబంధనలు పెట్టారు. బ్యాచ్ వెరిఫికేషన్ సర్టిఫికెట్పై లైసెన్స్దారు సంతకం చేయాలన్న నిబంధనను కూడా విధించారు. సర్టిఫికేట్ను డైలీ లిక్కర్ జెన్యూనెస్ వెరిఫికేషన్ రిజిస్టర్లో నమోదు చేయాలన్న ఆదేశాలు ఇచ్చింది. తనిఖీలో నకిలీ మద్యం కనుక్కుంటే వెంటనే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయాలన్న ఆదేశాలు ఇచ్చింది. అధికారి లేదా లైసెన్స్దారుడు నకిలీ మద్యంపై ఫిర్యాదు చేయకపోతే నకిలీ మద్యానికి సహకరించడం, నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తించాలని ఆ ఆర్డర్ కాపీలో స్పష్టంగా పేర్కొంది. నకిలీ మద్యం పట్టుబడితే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇస్తోంది ప్రభుత్వం. నకిలీ మద్యంపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కూడా 24 గంటలు పనిచేసే పర్యవేక్షణ వ్యవస్థ తేవాలని, కంట్రోల్ రూమ్, వాట్సాప్ హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిస్తోంది. ఫిర్యాదులను 24 గంటల్లోనే విచారణ పూర్తి చేసి నివేదిక కూడా సమర్పించాలని ఆదేశిస్తున్నారు. ఇక తదుపరి చర్యలు తీసుకోవాలని అబ్కారీ శాఖ ఎండీ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కు ఆర్డర్స్ పాస్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు మనతో. ఈ పూర్తి యాప్కారీ విధానానికి సంబంధించి సమూల మార్పులు చేస్తోంది ఏపీ ప్రభుత్వం, దానిపైన డీటెయిల్స్ అందిస్తారు. రాజేష్, ప్రతిరోజు కూడా ఇది ఎక్సైజ్ శాఖకి బర్డెన్ అనే చెప్పుకోవాలా? ఎందుకనంటే ప్రతిరోజు నిత్యం స్టాక్ వెరిఫై చేయాలి, సీల్స్ వెరిఫై చేయాలి అని అంటున్నారు. పూర్తి ప్రక్షాళన దిశగా ఏపీ ప్రభుత్వం వెళ్తున్నప్పటికీ కూడా ఎక్సైజ్ శాఖ నుంచి దీనిపైన ఎలాంటి వినికిడి వస్తోంది, ఎలాంటి స్పందన వస్తోంది? అంటే కొద్దిసేపటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి దీనిపైన ఎక్సైజ్ అధికారులు ఇంకా స్పందించలేదు. ప్రస్తుతానికైతే ఖచ్చితంగా ప్రతి జిల్లాలో, ప్రతి ఊళ్ళో కూడా ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించినటువంటి ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. రెండోది, పొలిటికల్ గా పెద్ద దుమారం రేపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇకపైన ఇప్పటి వరకు నకిలీ మద్యం అనేది చాలా చోట్ల విక్రయించారు. ఇకపైన నకిలీ మద్య నివారణ కోసం కొన్ని కీలక అంశాలతో కూడినటువంటి ఉత్తర్వులు కొద్దిసేపు క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ శాఖ ఒక యాప్ తీసుకొచ్చింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ఆ బాటిల్ పైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా దాని పూర్తి వివరాలు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి క్వాలిటీకి సంబంధించిన వివరాలన్నీ కూడా వస్తున్నాయి. దానికి అదనంగా ఇప్పుడు కొన్ని కీలక ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు డిస్టిలరీ నుంచి జనరల్ గా ఏదైనా ఒక షాప్ కి మద్యం సంబంధించినటువంటి బాటిల్స్ కానీ పలానా బ్రాండ్ అయిపోయింది, పలానా బ్రాండ్ కావాలని ఇంటెంట్ పెడితే సంబంధించి దానికి సంబంధించిన వివరాలతో కూడినటువంటి ఆర్డర్ కావాలని పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే డిస్టిలరీ నుంచి పలానా వైన్ షాప్ కి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ముందుగా వైన్ షాపులు, బార్లకి వచ్చే ముందే బాటిల్స్ ని తనిఖీ చేయబోతున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రతి బారుకి, అదేవిధంగా వైన్ షాప్ వచ్చే ముందు తనిఖీ చేసిన అది నిజమైన మద్యమైన నిర్ధారించుకున్న తర్వాతే వైన్ షాపులకి, బార్ షాపులకి వెళ్ళబోతున్నాయి. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ
స్థానికంగా ఎక్సైజ్ అధికారులు ర్యాండమ్ గా బారుల్లోను వైన్ షాపుల్లోనూ తనిఖీలు నిర్వహించాలి. తనిఖీలు నిర్వహించడంతో పాటు అక్కడ ప్రత్యేక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. మొత్తానికి ఏపీ ప్రభుత్వం పూర్తి ప్రక్షాళన దిశగా సురక్ష యాప్ ని తీసుకొచ్చింది. నకిలీ మద్యం ఏది, అసలు మద్యం ఏది అనే దానిపైన ప్రక్షాళన చేయాలనుకుంటోంది.